హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ పైన వీడియోస్ కొన్ని చూసాము. సో ఈ వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోగలుగుతాం. సో ఇంతకుముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రేషియో ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ పైన ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని ఏ విధంగా షార్ట్కట్ మెథడ్లో చేయాలి, టైం రెడీ చేసుకోవాలో చూద్దాం. సో రేషియో ప్రపోర్షన్ తెలుగులో నిష్పత్తి అనుపాతం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ A/B = 7:5 అండ్ B/C = 9:11 ఫైండ్ ది A/B/C. సో ఇక్కడ మనకి రెండు నిష్పత్తులు ఇచ్చాడమ్మా, A/B ఒకటి, B/C ఒకటి. అడిగింది ఏంటంటే కాంపౌండ్ నిష్పత్తి అంటాం దీన్ని, A/B/C అంటే సింగిల్ నిష్పత్తి అడుగుతున్నాడు. సో A/B/C సింగిల్ రేషియో అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రేషియోలో B ఉంది కదా, సెకండ్ రేషియోలో కూడా B ఉంది. సో మనకు అడుగుతున్న వాటిలో B ఇస్ ద కామన్ ఎలిమెంట్. సో కామన్ ఎలిమెంట్ B అంటే A for 7, B for 5, here B for 9, C for 11. సో మనకి A/B/C రాయాలి అంటే సో ఇక్కడ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ విచ్ మీన్స్ 5, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ విచ్ మీన్స్ 9. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు యాక్చువల్గా ఈక్వల్ లేవు కాబట్టి వీటిని మనం ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ 9 తోటి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 × 7 63 9:5 45 9:7 63 9:5 సో అదేవిధంగా ఇక్కడ ఉండే 5 తోటి ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 × 9 45 + 5 × 11 55. సో ఇప్పుడు మనకి ఇక్కడ B వాల్యూ సేమ్ ఉంది. సో మనం ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ రేషియోలో సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ని ఈక్వల్గా చూసుకోవాలి. అది లేదు కాబట్టి వాటి ఎల్సిఎం 9, 5 ఎల్సిఎం 45. సో 45 వచ్చే విధంగా ఈ సెకండ్ రేషియోలో ఉన్న 9 తోటి ఫస్ట్ రేషియో మొత్తాన్ని, అదేవిధంగా ఫస్ట్ రేషియోలో ఉన్న 5 తోటి సెకండ్ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 63:45:55 వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ B 45, ఇక్కడ B 45 ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే 63:45:55 అని చెప్పేసి మనం రాయగలుగుతాం. సో సింపుల్ రేషియో ఏంటంటే A/B/C = 63:45:55. So next question, if A/B = 3:4 and B/C = 7:9 and C/D = 5:7 find A/D. సో మనకి ఇక్కడ మూడు రేషియోలు ఇచ్చాడమ్మా, ఒకటి A/B, B/C, C/D. అడుగుతుంది మాత్రం A/D. సో క్లియర్గా చూడండి ఒకసారి, ఫస్ట్ A అండ్ లాస్ట్ D ఉంది. ఇది మనకు కావాలి. యాక్చువల్గా A/B మీన్స్ A/B. రేషియో అంటే డివిజన్. A/B = A/B. సో ఆ బేస్ పైన మనకి A/B ఇంటూ C/B/C ఇంటూ C/D అంటే ఇచ్చిన మూడు రేషియోస్ని ఇంటూ చేస్తున్నా. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి సెకండ్ B, C గిట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏమొస్తుంది మనకి A/D విచ్ మీన్స్ A/D. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన వాటిని భిన్నాలలో రాసుకొని మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ మనకి A/D వస్తుంది. సో సింపుల్గా డైరెక్ట్గా A/D ఈ స్టెప్ మనం ఓకే చేయం, డైరెక్ట్గా A/D అని చెప్పి రాసేస్తాం. 3:4 విచ్ మీన్స్ 3/4 3:4 అంటే 3/4 అండ్ 7:9 అంటే 7/9 అండ్ 5:7 అంటే 5/7. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 7 1 7, 3 1 3 3. సో ఇంకా మనకు కౌన్సిల్ అయితే ఓకే రైట్, 5/4 3 12. సో A/D = 5:7
12. A/D ఈక్వల్ టు 5:12. సో ఇచ్చిన వాటిలో 3 ఫ్రాక్షన్స్ ఉంటాయి, 3 రేషియోస్ ఉంటాయి. ఆ రేషియో నుండి మనకి A/D అడిగాడు కాబట్టి సో A/B అంటే A/B కాబట్టి ఆ విధంగా రాసుకుంటే A/D మనకు వస్తుంది. ఆ A/D కావాలంటే ఇచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 4C ఫైండ్ A/B/C. సో ఇక్కడ కూడా రేషియో టైప్ క్వశ్చనే, రేషియో కాంపౌండ్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 2A విచ్ ఇస్ ఈక్వల్ టు 3B విచ్ ఇస్ ఈక్వల్ టు 4C. దీన్ని 2 టైప్లో చేయొచ్చండి. ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏంటంటే 2A ఈక్వల్ టు 3B అండ్ 3B ఈక్వల్ టు 4C. A/B ఫస్ట్ ఈక్వేషన్లో A/B ఈక్వల్ టు 3/2 అండ్ ఇక్కడ B/C ఈక్వల్ టు 4/3. సో ఇక్కడ మనకి A/B ఈక్వల్ టు 3:2 అండ్ B/C ఈక్వల్ టు 4:3. సో ఇది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాము. A/B B/C ఇస్తే A/B/C ఫైండ్ అవుట్ చేయడం. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, సెకండ్ టర్మ్ B ఈ రెండు కామన్ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 4 అలాగే ఉంచి దీన్ని 2లోకి రావాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 6:4 అండ్ B/C అంటే 4:3. ఇప్పుడు 4 ఈక్వల్గా ఉంది కాబట్టి 6:4:3 ఇది మనకి కాంపౌండ్ రేషియో. A/B/C ఈక్వల్ టు కాంపౌండ్ రేషియో. సో ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంది కాబట్టి దీన్ని మనం షార్ట్కట్లో చేయడానికి ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదండి, 2A 2 3 4 2 3 4 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. వీటికి ఎల్సిఎం 2 3 4 ఎల్సిఎం క్లియర్లీ 2 4 ఎల్సిఎం 4 అండ్ 3 4 ఎల్సిఎం 12. ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 12 తోటి ఈచ్ నెంబర్ని డివిజన్ చేయండి. కాబట్టి 12/2 6, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం 12 వస్తుంది. సో 12/2 6, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం తోటి డివిజన్ చేస్తాం, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత పెద్ద లెంతీ ప్రాసెస్ కూడా మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఒకటి స్టెప్లో మనకి జస్ట్ ఇచ్చిన వాటిలో 2 3 4 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 2 3 4 ఎల్సిఎం 12. సో ఈ 12 తోటి 12/2 6, 12/3 4, 12/4 3 అన్నమాట. సో క్వశ్చన్ మనం ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు రెడ్యూస్ చేసుకున్నాం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are in the ratio 3:4 if the sum of the numbers is 63 and find the numbers. సో 2 numbers 3:4లో ఉన్నాయి, వాటి సమ్ 63. సో ఫైండ్ ది నంబర్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ నెంబర్ 3 సెకండ్ నెంబర్ 4 అని కాదు మీనింగ్ వాటిది. ఆ నంబర్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. ఆ నంబర్స్ వచ్చేసి 3:4 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ 3x రేషియో నుండి బయటకు వస్తే నంబర్స్కి మనం ఎక్స్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ 3x అండ్ సెకండ్ నెంబర్ 4x. అండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ది 2 numbers విచ్ మీన్స్ 3x + 4x = 63. 3x + 4x 7x = 63. x = 63/7 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో x వాల్యూ మనకి 9 వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3x కాబట్టి 3 × 9 27 అండ్ సెకండ్ నెంబర్ 3 × 4 × 9 4 × 9 36. సో ఫైండ్ ది నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ 36. సో ఇటువంటి క్వశ్చన్స్ని కూడా మనం షార్ట్కట్లో వితౌట్ పెన్ పేపర్ చేయాలంటే 3x + 4x 3x + 4x = 7x = 63, x = 9. x = 9 వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ 9 × 3 27, సెకండ్ నెంబర్ 4 × 9 36. కొంచెం షార్ట్కట్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ టైప్స్ 360 words in 4 minutes. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టైప్ 900 words? సో 4 minutesలో తను 360 wordsని టైప్ చేయగలుగుతాడు. సో 900 wordsని టైప్ చేయాలంటే తనకి ఎంత టైం కావాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 900 × 4/360. 0 get cancel. 4 1s are 4 9s are 9 1s are 9 1s are 9 10. సో
రిక్వైర్స్ 10 minutes. సో 10 నిమిషాల లోపల తను 900 వర్డ్స్ని టైప్ చేయగలుగుతాడు. ఇది రేషియో క్వశ్చనే, కాకపోతే రేషియో యూజ్ చేయకుండా మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో రేషియో ప్రకారం చేయాలి అంటే దీన్ని 360:4 = 900:x. 900:x. సో ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేస్తామంటే లాస్ట్ 300/6 360/4 = 900/x. x = 900 × 4/360 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x = 10 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం రేషియో ద్వారా చేయొచ్చు లేదా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ప్రతి క్వశ్చన్ని మనం ఫార్ములా ప్రకారమే చేయాలంటే ఇబ్బంది కాబట్టి సో ఏ విధంగా యూజ్ అయితే మనం ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే మనకు టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ number of boys and girls is 4:3. The ratio of number of boys is 4:3. So 4:3 ratio. If there are 18 girls in classroom, so girls ratio 3 కాబట్టి numbers ఏమైతే మనకి 4x boys అవుతుంది, girls equal to 3x. సో రేషియో నుండి బయటకు వస్తే మనకి 4x and 3x. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 18 అని చెప్పించాడు. 3x = 18, x = 6 వస్తుంది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్, టోటల్ నెంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ది క్లాస్ రూమ్. సో మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లాస్లో ఎంతమంది ఉన్నారు అండ్ బాయ్స్ ఎంతమంది. గర్ల్స్ 18 మంది కాబట్టి x వాల్యూ 6 కాబట్టి సో బాయ్స్ అంటే 4x, 4 × 6 = 24 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 18 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. సో మనకి టోటల్ క్లాస్లో వచ్చేసి 24 + 18 చేసినా సరే విచ్ మీన్స్ 42, అదర్వైజ్ 3 + 4 7x, బట్ x = 6, 7 × 6 = 42. సో ఒక్కసారి మనం రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఏ నెంబర్ అయినా చెప్పగలచ్చు. క్లాస్లో మొత్తం స్ట్రెంత్ కావచ్చు, బాయ్స్ స్ట్రెంత్ కావచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినా మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 782 be divided into 3 parts proportional to 1/2:3, 2/3:3/4. సో దెన్ ఫైండ్ ది ఫస్ట్ పార్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయడానికి ఫస్ట్ కామన్ రేషియో మనకు డిఫరెంట్గా ఇచ్చాడు, లైక్ 1/2:3/4. ఇది డైరెక్ట్గా మనకు 1:2:3 ఇస్తే నెంబర్ తీసుకుంటాం, ఫస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి సింపుల్గా చేసేస్తాం. కాకపోతే డైరెక్ట్గా ఇవ్వకుండా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. సో ఇటువంటి వాటికి కూడా మనం ఇంతకుముందు చేసిన విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2, 3, 4 ఎల్సిఎం 12, 2, 3, 4 LCM = 12. సో ఆ 12 తోటి నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. అండ్ 3/4 × 12. సో 2, 6, ఫస్ట్ నెంబర్ 6 is to 4 to 8, సెకండ్ నెంబర్ 8 అండ్ థర్డ్ నెంబర్ ఈస్ 9. సో ఇప్పుడు రేషియో 6:9, 6:8:9. సో మనకి అడుగుతుంది ఫస్ట్ పర్సన్ రేషియో ఎంత 6. సో నెంబర్స్ వచ్చేసరికి మనకి 6x ఒకటి, 8x ఒకటి, 9x ఒకటి. సో అదంతా కూడా అవసరం లేదు మనకి. ఫస్ట్ పర్సన్ అడిగారు కాబట్టి ఫస్ట్ పర్సన్ పైన రాసుకోండి. ఫస్ట్ పర్సన్ ఎంత 6 అండ్ మొత్తం టోటల్ వచ్చేసి 6 + 8 + 9. 6 + 8 + 9 అంటే 6/6 + 8 14, 14 + 9 23 అండ్ టోటల్ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి 782 రూపీస్. 782 23 1s 23 3s 69, 9 మిగులుతుంది 92, 23 4s. సో 6 × 34, 6 × 34 అంటే 36, 180, 34 × 6, 6 4s 24, 6 3s 18 + 2 204. సో ఫస్ట్ పర్సన్కి మనం ఇచ్చే అమౌంట్ ఎంత 204 రూపీస్. సో ఇటువంటి క్వశ్చన్స్లో కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ వన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are respectively 20%, 30, 50% more than the third number. So find the ratio of 2 numbers. So first number x అనుకుందాం, సెకండ్ నెంబర్ y అనుకుందాం, థర్డ్ పర్సన్ z తోటి కంపేర్ చేస్తున్నాడు. z మనకి ఇవ్వలేదు, దాన్ని మనం 100 అనుకుందాం. సో మనం దాన్ని 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 20% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. 20% మోర్ దెన్ అంటే 100లో 20%, 100లో 20% ప్లస్ 20% అంటే 100లో 20% 20, 100 + 20 ఫస్ట్ నెంబర్ ఈజ్ 120 అండ్ సెకండ్ నెంబర్ ఈజ్
50% మోర్ దెన్ 50% మోర్ దెన్ 100లో 50% 50 50 ప్లస్ 100 150. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి x y ఈక్వల్ టు 120:150. సో వీటి రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 3 4 3 5 4:5 సో మనం ఇక్కడ మనం 20% 50% అనగానే 20:50 రేషియో చేస్తే మనకి 2:5 వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ నెంబర్ 100 అనుకుందాం. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 120 అవుతుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 150 అవుతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ 120:150. సో 0 0 గెట్ క్యాన్సల్, 3 4 12 and 3 5 15. సో రిక్వైర్డ్ రేషియో ఇస్ 4:3. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, if the ratio of the ages of two friends A and B are in the ratio 3:5 and that of B and C is 3:5 and the sum of their ages is 147, find the how old is B. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, కాంపౌండ్ రేషియో క్వశ్చన్. మనం ఫస్ట్ చేసాం కాంపౌండ్ రేషియో A:B ఈక్వల్ టు 3:5 and B:C ఈక్వల్ టు and also 3:5. B:3 also is 3:5. సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 147 అని చెప్పి మెన్షన్ చేశాడు, 147 మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి కాంపౌండ్ రేషియో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఏ విధంగా వస్తుంది, సో రెండింటిని ఈక్వల్ చేయాలి, విచ్ మీన్స్ A:B:C కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. A:B:C అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్మ్ 5, సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 3. సో ఈ రెండు టాలీలో కాబట్టి ఈ మొత్తాన్ని 3 తోటి, విచ్ మీన్స్ 3 తోటి, ఈ మొత్తాన్ని 5 తోటి. సో 3 × 3 9 is to 3 × 5 15. ఓకే, సో 5 × 3 15. ఓకే, 5 × 5 25. ఇప్పుడు కాంపౌండ్ రేషియో మనకి ఏమొచ్చింది 9:15:25. అండ్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అని ఇచ్చాడు కాబట్టి, సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే 9x + 15x + 25x = 147. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ ఓల్డ్ ఇస్ బి అంటే మిడిల్ వన్ కాబట్టి 15/9 + 15 + 25, 9 + 15 24, 24 + 29 25 49 ఇంటూ టోటల్ నెంబర్ వచ్చేసి 147. 49 1s 49 3s 3 × 15 45. సో బి ఏజ్ వచ్చేసి 45 years. అండ్ ఏ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు, సింగిల్ ఐటమ్ 3 వచ్చింది కాబట్టి 3 × 7 25 75 × 3 27. మనం ఆల్రెడీ బీ కనుక్కున్నాం 45. సో ఇలా ముగ్గురు యాడ్ చేస్తాం మళ్ళీ మనకి 147 వస్తుంది. సో మనం ఈ విధంగా కూడా క్వశ్చన్ కరెక్ట్ చేస్తామా రాంగ్ చేస్తామని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అనవసరంగా మనం వాటిని కాంప్లికేట్ చేయకూడదు. వాట్ ఈస్ ద రేషియో దోస్ టర్మ్స్ డిఫర్ బై 40 అండ్ మెజర్ విచ్ ఈజ్ 2/7. సో మనకి ఫస్ట్ నెంబర్ ఎందుకు తెలియదు కాబట్టి నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. సో డిఫర్ అంటే సెకండ్ నెంబర్ x + 40, ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ x + 40, రేషియో 2/7 ఇచ్చాడు. సో x + 40 = 2/7. x + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ 7 × x 7x, 2 × x 2x, 2 × 40 80, 2 × 40 80. Now 7x - 2x 5x = 40, x = 40/8, 40/5 8. x వాల్యూ 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ x అంటే 8, సెకండ్ నెంబర్ 40 + x విచ్ మీన్స్ 8 and 48. సో 8 and 48 రేషియో 8:48, 8 1s 8 6s. సో రేషియో ఈజ్ 1:6. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకుంటే. సో అక్కడ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని x అనుకుంటాం. సెకండ్ నెంబర్ x + 40 అవుతుంది. సో వాటి రేషియో ఇచ్చాడు, x + + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనకి x వాల్యూ వస్తుంది. సో x సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఇస్ 8 అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 48. సో ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ రేషియో 1:6. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియో ద్వారా అప్లోడ్ చేద్దాము.